మారణకాండకు పాల్పడుతున్న రష్యా మరోసారి శాంతి చర్చల ప్రస్తావన తీసుకొచ్చింది. గత నెలలో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు షరతులు విధించారు. నాటోలో చేరాలన్న ఆలోచనను మానుకోవాలని, అలానే ఉక్రెయిన్లో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను వదిలివేయాలని ప్రతిపాదించారు. అయితే వీటికి జెలెన్స్కీ అంగీకరించకపోవడంతో యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రష్యా ప్రతినిధి పెస్కోవ్ జెలెన్స్కీపై సంచలన ఆరోపణలు చేశారు. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్న జెలెన్స్కీని ముందుకు రావడం లేదని, ఆయన పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిపోయారన్నారు. దాదాపు 2.5 ఏళ్లుగా ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు పాల్పడుతోంది. ప్రపంచ దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్నా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఉక్రెయిన్లోని అనేక నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా ఇంకా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినా రష్యా లెక్క చేయడం లేదు. తాజాగా ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ అందుకు ఉక్రెయిన్ ముందుకు రావడం లేదని దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. యుద్ధం ముగించడానికి తాము ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని ఎద్దేవా చేశారు. గత 2 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చైనా కూడా కృషి చేస్తోంది. చైనా పర్యటనలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, అయితే ముందు దేశ సార్వభౌమత్వం భంగం కాకుండా దేశ సరిహద్దులను రష్యా గౌరవించాలని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ పదవీకాలం ఈ ఏడాది మే నెలతో ముగిసింది. అయితే రష్యాతో యుద్ధం జరుగుతుండటంతో పాటు అనేక ప్రాంతాలు రష్యా ఆధీనంలోనే ఉండడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో ఎన్నికలను వాయిదా వేశారు. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించకపోతే ఏం చేయాలి అనే దానిపై రాజ్యాంగంలో లేకపోవడంతో జెలెన్స్కీనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో రష్యా ప్రతినిధి పెస్కోవ్ మే నెలలోనే జెలెన్స్కీ పదవీకాలం ముగిసినా ఆయన ఎలా అధికారంలో కొనసాగుతున్నారని, ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ముందు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందా? అమెరికా, పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా ఉన్న జెలెన్స్కీకి అతని యజమానులు శాంతి చర్చల కోసం అనుమతిస్తారా అనేవి అనుమానం కలిగించే విషయాలన్నారు. శాంతి చర్చల విషయంలో జెలెన్స్కీ ఒక్క మాట అంటున్నారని, ఆయన వెనుక ఉన్న ఫ్రాన్స్ లాంటి దేశాల ప్రతినిధులు మరో మాట అంటున్నారని, చర్చల విషయంలో అసలు స్పష్టత రావడం లేదన్నారు. రష్యాతో నేరుగా మాట్లాడడానికి జెలెన్స్కీపై పశ్చిమ దేశాలు నిషేధం విధించాయని ఘాటుగా విమర్శించారు. ఇక తన పదవీకాలం ముగిసిన విషయంపై జెలెన్స్కీ స్పందించారు. యుద్ధం సమయంలో సాధారణ రాజకీయ నియమాలు వర్తించవని, అయినా నియంతృత్వ పాలనా విధానం ఉన్న రష్యా దేశానికి ప్రశ్నలు అడిగే హక్కు లేవన్నారు. మరోవైపు జూన్ నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ముగించేందుకు షరతులు విధించారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరే ఆలోచనలు మానుకోవాలి, ఉక్రెయిన్లోని 4 ప్రాంతాలను రష్యాకు అప్పగించాలి, అప్పుడే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు. కానీ దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు కానీ, ఆయన వెనుక ఉన్న పశ్చిమ దేశాలు కానీ స్పందించలేదు. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా రష్యాతో జరుగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్కి చెందిన ఓ సైనికుడి భార్య సంచలన ఆరోపణలు చేసింది. యుద్ధంలో చనిపోయిన సైనికుల అవయవాలను రష్యా దొంగిలించి అమ్ముతోందని ఆమె ఆరోపించింది. రష్యా చేతిలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు స్వదేశానికి తిరిగి వచ్చాక మృతదేహాల్లో కీలక అవయవాలు కనిపించలేదని ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మ్యారియుపోల్ గ్రూప్ అధిపతి లారిసా సలేవా తెలిపారు. రష్యా దురాగతాలకు ఇది పరాకాష్ఠ అన్నారు. అయితే రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. తమ బలగాలపై ఉక్రెయిన్ అనవసర ఆరోపణలు చేస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం రష్యా అదుపులో ఇంకా 10,000 మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్టు తెలుస్తోంది. టర్కీలోని అంకారాలో యుద్ధ ఖైదీల కుటుంబాల ప్రతినిధులు, టర్కీలోని ఉక్రెయిన్ రాయబారి వాసిల్ బోడ్నార్తో జరిగిన సమావేశంలో సలేవా ఈ ఆరోపణలు చేశారు. జైళ్లలో ఉక్రెయిన్ సైనికులను హింసించి చాలా మందిని చంపేశారని ఆరోపించారు. మృతదేహాలను ఉక్రెయిన్కి చేర్చాక శరీర భాగాలు తేడాగా ఉండడంతో పరిశీలించగా అవయవాలు దొంగిలించారని గుర్తించినట్లు సలేవా అన్నారు. రష్యా అవయవాలు దొంగతనం చేయడంలో బ్లాక్ మార్కెట్గా అవతరించిందని, ప్రపంచం మొత్తం ఈ దారుణాలపై స్పందించాలని సలేవా కోరారు. అదేవిధంగా రష్యా చెరలో బందీలుగా మారి విడుదలైన సైనికులు బలహీనంగా ఉన్నారని, రోజురోజుకీ వారి ఆరోగ్యం క్షీణిస్తోందని ఓ సైనికుడి తల్లి తెలిపారు.